వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ యూటర్న్ తీసుకున్నారు. బీజేపీలోకి ఆయన వెళ్లకుండా కట్టడి చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. ఆరూరితో మంతనాలు జరిపారు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. బీఆర్ఎస్ నుంచి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆరూరి రమేష్ మెత్తబడ్డారు. బీజేపీలోకి వెళ్లే నిర్ణయాన్ని విరమించుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు ఆరూరి రమేష్. బీఆర్ఎస్ పై హైకమాండ్ అలర్ట్ అయ్యి ఆపేసింది. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ యూటర్న్ తీసుకున్నారు. బీజేపీలోకి ఆయన వెళ్లకుండా కట్టడి చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. ఆరూరితో మంతనాలు జరిపారు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. బీఆర్ఎస్ నుంచి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆరూరి రమేష్ మెత్తబడ్డారు. బీజేపీలోకి వెళ్లే నిర్ణయాన్ని విరమించుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు ఆరూరి రమేష్. బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయ్యి ఆపేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. యామిని, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆ పార్టీని వీడిదారన్న వార్తలు కలకలం రేపాయి. ఇప్పటికే ఆయన ఆ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన అనుచరులతో కూడా ఆయన సమావేశాలు ఏర్పాటు చేసుకుని బీజేపీలో చేరేటువంటి క్రమంలో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయి ఆరూరిని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేసింది. అయితే వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఆరూరి రమేష్ ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన తర్వాత ఆయన పార్టీలు అంటే కాంగ్రెస్ కో లేదంటే బీజేపీకో వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వరంగల్ ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి ఆశిస్తుండడంతో కడియం శ్రీహరి కూతురు కావ్యకి ఇవ్వాలని ఆయన పట్టుబడుతుండడంతో అయితే ఆయన తనకే రావాలని అంటే వరంగల్ బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ తనకే రావాలని పట్టుబట్టారు. అయినా ఆయనకు అధిష్టానం నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ఆయన ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం నుంచి కూడా ఆరూరికి హామీ లభించింది. బీజేపీ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని ఆయనకు హామీ లభించడంతో ఆయన బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరాలనుకున్నారు. పీఎం నరేంద్ర మోదీ సమక్షంలోనే ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇదంతా తెలిసినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం ప్రధానంగా హరీష్ రావుకు ఆరూరి రమేష్ కు సంబంధాలు ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో హరీష్ రావు రంగంలోకి దిగి ఆయనను హైదరాబాద్ కు పిలిపించుకున్నారు. వరంగల్లో ఉన్నటువంటి ఆరూరిని హైదరాబాద్ పిలిపించుకొని వెంటనే కేటీఆర్ కూడా రంగంలోకి దిగి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు సమక్షంలో ఆరూరికి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. వరంగల్ ఎంపీ టికెట్ ఆయనకే ఇస్తాము అంటే ఆరూరి రమేష్ కి ఇస్తామని హామీ ఇవ్వడము, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఎక్కడైతే వర్ధనపేట నియోజకవర్గంలోనైతేనేమి వరంగల్లో ఇప్పటికే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ వైపు బాట పట్టినటువంటి నేతలు ఉన్నారో వారిని కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసి అయితే ప్రధానంగా వర్ధనపేట నియోజకవర్గంలోని ఐనవోలుకు సంబంధించినటువంటి డీసీసీబీ చైర్మన్ మామినేని రవీంద్రరావు ఇప్పటికే ఆయన కూడా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆయన కలిశారు. ఈ నేపథ్యంలో ఆయనను కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా ఇప్పటికే కాంగ్రెస్ బాట పట్టినటువంటి నేతలందరినీ బుజ్జగించి ఆరూరిని కూడా ఒప్పించేటువంటి ప్రయత్నం చేయడంతో ఆరూరి కాస్త మెత్తబడ్డట్టు తెలుస్తుంది. కాసేపట్లోనే వీళ్ళంతా తెలంగాణ భవన్ కు ఆరూరి రమేష్ ఇతర వరంగల్ జిల్లా నేతలంతా కలిసి తెలంగాణ భవన్ లోనైతే ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆరూరి రమేష్ వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన బీజేపీని విడితే ఇక్కడ చాలా నష్టం జరుగుతుందనేటువంటిది బీఆర్ఎస్ అంచనాలు వేసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతింటాము, నష్టపోతాం అనేటువంటి అంచనాల మేరకు ఈ ఆరూరిని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అయితే చేసింది. ఆ ప్రయత్నాలు విఫలమైనట్టు మనకు సమాచారం అందుతోంది. యామిని, రైట్, థ్యాంక్ యూ నవీన్.